హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ లైఫ్ స్టైల్. ఈరోజు మంచి టేస్టీ రెసిపీ తవా పులావ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను బాస్మతి రైస్ 1/2 kg దాకా తీసుకున్నానండి. రైస్ని ఈ విధంగా పొడి పొడిగా ఉడికించి రెడీ చేసి ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక బౌల్ రెడీ చేసి ఉంచుకోవాలి. బౌల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలండి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేయాలి. ఈ రైస్కి బటర్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే రెసిపీ. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. తర్వాత ఇది వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేయాలి. ఇది ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. లంచ్ బాక్స్కి ఈజీగా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. చిన్నపిల్లలు చాలా ఈజీగా తినేస్తారు. తర్వాత ఒక ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేయాలి. అలాగే పచ్చిమిర్చి ఒక 2 చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేయాలండి. ఇది ఒకసారి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కచ్చాపచ్చాగా దంచుకొని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేయాలండి. ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయేదాకా వేగితే సరిపోతుంది. తర్వాత ఉల్లిపాయలు పచ్చివాసన పోయిన తర్వాత 1/2 కప్పు దాకా పచ్చి బఠానీ వేసుకోవాలి. అలాగే నేను 3 దాకా టమాటాలని, మీడియం సైజ్ టమాటాలని ఈ విధంగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేయాలండి. తర్వాత చిన్న సైజు క్యాప్సికము ఇలా ముక్కలుగా కట్ చేసుకొని చిన్నగా యాడ్ చేసుకోవాలి. తర్వాత అంతా అన్నీ కలిసే విధంగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. తర్వాత సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను రైస్కి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత అంతా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ అనేది ఇప్పుడే యాడ్ చేయడం వల్ల ఈ బఠానీ కూడా తొందరగా ఉడికిపోతుందండి. మూత పెట్టి ఉంచి ఒక 5 మినిట్స్ మధ్యలో మధ్యలో కలుపుకుంటూ మనం మిక్స్ చేస్తూ దీన్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, 5 మినిట్స్ తర్వాత బఠానీ బాగా ఉడికిపోయి ఉంటుంది. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేయాలి. అలాగే ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేయాలండి. గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, కారము 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నానండి. మీరు తినే స్పైసీని బట్టి యాడ్ చేసుకోవచ్చు. తర్వాత పావు బాజీ మసాలా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేయాలండి. రైస్కి ఇదే మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఈ మసాలా యాడ్ చేయడం వల్ల. తర్వాత జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి యాడ్ చేశానండి, 1/2 టేబుల్ స్పూన్. తర్వాత ఈ మసాలాలన్నీ కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మూత పెట్టి ఉంచి 1 or 2 మినిట్స్ మగ్గించుకోవాలండి ఈ మసాలాలన్నీ పచ్చివాసన పోయే వరకు. తర్వాత టీ గ్లాస్లో 1/2 గ్లాస్ అన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేయాలండి, మరి ఎక్కువ అవసరం లేదు. యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉంచాలి. చూడండి, 1 మినిట్లోనే ఈ విధంగా ఆయిల్ అనేది తేలుతూ వస్తుంది. మనకి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. మొత్తం రైస్ని ఈ విధంగా యాడ్ చేసేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ బటర్ అనేది యాడ్ చేయాలండి. ఇలా బటర్ యాడ్ చేయడం వల్ల రైస్లో కూడా టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఈ రైస్ అనేది. చివరిలో కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. అలాగే అరచెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి. తర్వాత అంతా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవడమే. అంతేనండి, టేస్టీగా చాలా ఈజీగా మనకి తవా పులావ్ రెడీ అయిపోయిందండి. నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా చాలా బాగా వస్తుందండి. చివర్లో మనము హై ఫ్లేమ్ మీద ఉంచి ఒక 2 మినిట్స్ మనము రైస్ని ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, మనకి రైస్ రెడీ అయిపోయినట్టే. సర్వ్ చేసేసుకోవడమే.
ఇది పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.